మేమేమంటున్నామంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు సార్, హిట్లర్ రాజ్యం. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తుంది రేవంత్ రెడ్డి. ఆయనే స్వయంగా ప్రకటించింది కదా నేను హిట్లర్నని, ఐ విల్ ఫాలో హిట్లర్ అన్నాడు కదా. ఆయన రేవంత్ రెడ్డి కాదు మిస్టర్ భరత్ గారు, ఆయన హిట్లర్ రెడ్డిగా మారింది రాష్ట్రంలో. మేమేమంటున్నామంటే ఇప్పుడు అన్నారు కదా ఆయన హిట్లర్ అంటే ఏది సార్? ప్రజలను పీడించుక తినుడు. ఇవాళ మీరు రైతులను పీడించుక తింటుండ. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతులకు దేవుడు అయితే ఈయన రైతులకు రాబంధు అయిండు. ఈయన రైతుల వడ్లు కొనలేక రైతుల పాలిట హిట్లర్ అయిండు. రైతులకు బోనస్ ఇయ్యక రైతుల పాలిట హిట్లర్ అయిండు. రైతులకు రావాల్సిన రుణమాఫీ చేయక రైతుల పాలిట హిట్లర్ అయిండు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ పాలిట రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యక వాళ్ళ పాలిట హిట్లర్ అయిండు. ఆర్టీసీ కార్మికుల పాలిట హిట్లర్ అయిండు ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో. మా అక్క చెల్లెలకు బంగారం ఇయ్యక కళ్యాణ లక్ష్మితో పాటు వాళ్ళ పాలిట హిట్లర్ అయిండు. మా చెల్లెలకు స్కూటీలు ఇయ్యక ఈయన హిట్లర్ ముఖ్యమంత్రిగా మారిండు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సార్ అది రూలింగ్ పార్టీలో మేము గెలిచినాం, వాళ్ళు గెలుస్తారు. రేపు ఎవడున్నా రూలింగ్ పార్టీలో గెలుస్తారు. పెద్ద లెక్క కాదు అది, 1-2తో లెక్క కాదు. ఇవాళ చేయమని చెప్పు. ఆర్మూర్ మున్సిపాలిటీ రిజల్ట్ బాగా రానట్టుంది. మంచిగా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంచిగా వచ్చింది. ఆ మంచిగా 5 గెలిచినాం, ఇంకొక 5-2-3 ఓట్లతో పోయినాం. చాలా 10 మంది చైర్మన్ క్యాండిడేట్లు ఓడించినాం. 10 మంది కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి పాత జైన్ అయిన వాళ్ళను, కొత్తలను, కాంగ్రెస్ లో ఉన్న చైర్మన్ క్యాండిడేట్ అందరూ ఓడించినాం. 5 చాలా 40 ఉన్నట్టున్నాయి కదా. 36కి 5 చాలా 5 గెలిచింది. అదే హైయెస్ట్ నిజామాబాద్ జిల్లాలో గెలిచింది. నిజామాబాద్ జిల్లాలో 5 అదే హైయెస్ట్. ఎక్కడ గెలవాలి 5 అయ్యే అదే హైయెస్ట్. మీరు తీయండి లెక్క. అదే కన్ఫ్యూజన్ అని. బాల్కొండ అక్కడ కూడా 5 గెలిచిర్రు, బోధనలో కూడా 5 గెలిచిర్రు, అన్ని 5 గెలిచిర్రు. గెలిచిన దాంట్లో 5 హైయెస్ట్. మొత్తం నిజామాబాద్ జిల్లాలో చెప్తా సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రయత్నం మేము చేసినాం. 3 నెలలు ఆన్నే ఉన్నాం, ప్రతి ఇంటికి తిరిగినాం, ఎండగట్టినాం. మేమేమంటున్నామంటే అయినా మరి ఎందుకు ఇవ్వలేదు పబ్లిక్ రిజల్ట్? వస్తుంది సార్. ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ దమ్ముంటే రేవంత్ రెడ్డిని రిజైన్ చేసి ఎలక్షన్ కోమని సార్. 100 సీట్లు గెలుస్తాం. ఇప్పుడు ఎంపీటీసీ 100 సీట్లు గెలుస్తాం. లేకపోతే ఆయన నొక్కొని పోటీ చేసి ఇప్పుడు హరీష్ రావుకి ఫ్యూచర్ లేదన్నాడు కదా, ఫ్యూచర్ లేని హరీష్ రావు అన్నాడు కదా, సిద్దిపేటలో పోటీ చేయమని ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే చేయమని. నువ్వు అన్నావు కదా వాళ్ళకి బాగున్నా అన్నావు కదా. ఇప్పుడు గోదావరి ఖాన్ విషయంలో బాలకసుమని జైల్లో పెట్టు కదా, ఆ గోదావరి ఖాన్ బెల్ట్ ఉన్నాయి కదా, ఆ ఎమ్మెల్యేలు అందరినీ రిజైన్ చేసి పెట్టమని. ఇవాళ గోదావరి ఖాన్లో ఎవడు గెలుస్తాడు యుద్ధం? కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, మేము గెలుస్తామా? మేము అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు డిసైడ్ అయిపోయారు సార్. భరత్ గారు మీరు అంటున్నాగా మేము ఊర్లో తిరుగుతున్నాం కదా, పొద్దున్న లేచి మీరు ఉండరు, మీరు స్టూడియోలు ఉంటారు. ఐఎమ్ సారీ అంటే స్టూడియోలు ఉంటారంటే వేరే కాదు, మీ వృత్తి మీరు చేస్తారు, మా వృత్తి మేము ఊర్లో ఉంటాం. జనతా గ్యారేజ్ అని చెప్పి ఊర్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పటికీ ఏం తేడా వచ్చింది సార్? 3 నెలలు అయింది అంతే, ఫిబ్రవరిలో అయింది. కాంగ్రెస్ మేనిఫెస్టో భరత్ గారు 420 హామీలు ఇచ్చారు. 6 హామీలు కాదు, తప్పు మాట్లాడుతున్నాం. 6 హామీలు కాదు సార్, 6 గ్యారంటీలు. చేతులకు బొల్లం పెట్టి ప్రజల ముందు పోతే మహా మొనగాడు అన్నారు. మహా మొనగాడు కాదు సీఎం రేవంత్ రెడ్డి, మహా మోసగాడు అని చెప్పి డిసైడ్ అయ్యారు ప్రజలు. ఇవాళ ఏది ఏడు అబద్ధాల ముఖ్యమంత్రి సార్. గుర్తుపెట్టుకో, తెలంగాణలో ఒక మాట ఉంటుంది, ఎవరైనా నువ్వు నేను మాట్లాడితే హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా భరతాన్ని అంటాం. ఆ దేవుళ్ళ మీద ఒట్టేసిన పైసలు కుడియలేడు. 2 లక్షల రుణమాఫీ కాలేదు, 30% కోట్లు ఇచ్చాడు కదా. ఎక్కడి సార్ ఇప్పుడు కంప్లీట్ చేయాలి. 6 వచ్చి 6 సిద్ధులకు ఒట్టేస్తున్నా, బాసర ఆలయం మీద ఒట్టేస్తున్నా, అమ్మవారి మీద, యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా, దేశంలో ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేసిండు. అయినాయా? ఛాలెంజ్ చేద్దామా? ఏ ఒక్క ఊర్లో 12,792 గ్రామాల్లో ఒక్క గ్రామంలో 100% రుణమాఫీ అయింది, 100% రైతు బంధు వచ్చిందంటే శాశ్వతంగా రాజకీయ సన్మాసం చేస్తా. శాశ్వతంగా ఇది రాసి పెట్టుకో, ఆన్ రికార్డ్. కెమెరామెన్ మంచిగా రికార్డ్ చేయ నేను చెప్పేది. అర్థమైందా మీకు? 12,792 గ్రామాల్లో ఏదైనా ఒక గ్రామంలో, అదంతా ఎందుకు సార్? ముఖ్యమంత్రి గారు ఊరికి వెళ్దాం, 100% రుణమాఫీ అయిందా యుద్ధం, 100% రైతు బంధు వచ్చిందా యుద్ధం, 100% బోనస్ వచ్చిందా రైతులకు, 24 గంటల కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టూడియో నుంచి పోదాం, 24 గంటల కరెంట్ వస్తుందని ముఖ్యమంత్రి సొంత ఊర్లో కొండారెడ్డిపల్లెకి పోదాం. 12,000 ఇస్తున్నారు వాళ్ళు. రైతు భరోసా, రైతు బంధు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే గల్లా వట్టి గుంజు వసూలు చేస్తాం మేము. రైతులతో గల్లా వట్టి గుంజి వసూలు చేస్తాం. నువ్వు ఇచ్చినావు కదా హామీలు, నువ్వు 420 హామీలు ఇచ్చినావు కదా సార్. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో తీయాలని భరత్ గారు మీకు తీస్తాను, ఒక్క నిమిషం ఉండండి. సరే మేనిఫెస్టో సార్ మరి మేనిఫెస్టోనే వాళ్ళ భగవద్గీత అన్నారు కదా, మేనిఫెస్టోనే వాళ్ళ బైబిల్ అన్నారు కదా, మేనిఫెస్టోనే వాళ్ళ ఖురాన్ అన్నారు కదా, వాళ్ళు అదే చెప్పినారు కదా. మీరు అప్పులు చేశారట మొత్తం.
8 లక్షల కోట్ల అప్పులు చేశారు. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు కాబట్టి మేము ఖండిస్తా ఉన్నా. 10 మేము 4.5 లక్షల కోట్లు ఎత్తే 2 ఏళ్లలో ఆయన 4.5 లక్షల కోట్లు చేసిండు భరత్ గారు. 4.5 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్లు రికార్డు ఉంది మా దగ్గర. కావాలంటే డాటా ఇస్తా, మీరు ఇవన్నీ అడుగుతారంటే ముందే డాటా తీసుకొని వస్తే ఇప్పుడు కావాలంటే నీకు పంపిస్తా, వాట్సాప్లో చూపిస్తా. 4.5 లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్గా వేసిరు, భూములు అమ్మేస్తుండు. అర్థమైందా? ఉన్న సీటుకే దిక్కు లేదంటే ఫ్యూచర్ సిటీ అని ఒకటి కొత్తగా దుకాణం పెట్టిండు. 2 చుట్టుపక్కల 7 బ్రదర్స్ 7 తరాలకు ఏరిపోయే సంపద 3,000 ఎకరాలు కొనుక్కున్నారు. ఆడ పక్కన ఫ్యూచర్ సిటీ అని దుకాణం పెట్టి మీరందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు బాగా సంపాదించారు. గుంజుకోరు సార్, మా ఉంటే నాదేమన్నా ఉంటే గుంజుకో, నేను వేరేది చెప్పాను, నాదేమన్నా ఉంటే గుంజుకోండి అని చెప్తున్నా. నేను సంపాదిస్తే మొత్తం ఒక దండుపాలెం మూట ఉంది. ఆ ఫైమ్ గాడు మీకు బాగా తెలిసినోడే అన్న, నయ్యుని ముంచిన ఫైమ్ గాడు వాడు ఒక మూట.